ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 128వ కీర్తన 5వ వచనం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే చాలా కీర్తనలు దావీదు గారు రాశారు. చాలా కీర్తనలు భక్తులు రాసుకుంటూ వచ్చారు. ఈ 128వ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ యాత్ర కీర్తన అని మాత్రం వ్రాయబడి ఉంది. ఈ భక్తుడు ఈ కీర్తనను వ్రాస్తూ ఒక అమూల్యమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటయ్యా ఆ మాట అంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అని మెన్షన్ చేశారు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు, ఎక్కడ ఆశీర్వదిస్తాడంటే దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. సియోను అంటే దేవుని సన్నిధి, సియోను అంటే దేవుని మందిరం, సియోను అంటే ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఆ సియోనులో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆలయంలో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే, ఈ 128వ కీర్తనలో ప్రారంభం నుండి చాలా అమూల్యమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయండి. ఆశీర్వాదం అనగానే అందరికీ అనిపిస్తుంది, నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని చాలామంది కోరుకుంటారండి. కానీ దేవుడు అందరినీ ఆశీర్వదించడండి, కొందరినే ఆశీర్వదిస్తాడు. ఎవరా కొందరు, ఎలా ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని గనక మనం ఆలోచన చేస్తే, ఈ 128వ కీర్తనలో పదే పదే వ్రాయబడినటువంటి మాట, ఒక మాట ఉందండి. అదేంటి అంటే, 1వ వచనంలో రాశాడు ఆ మాటని, తిరిగి 4వ వచనంలో కూడా ఆ మాటని దేవుడు వ్రాయించాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడను. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే, దేవుని యందు ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే, సామెతల గ్రంథంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విసర్జించటం అండి. పాపంలో ఉన్న వ్యక్తి తన పాపాన్ని మానివేసి పరిశుద్ధంగా బ్రతకటం. అవిధేయతలో ఉన్న ఒక వ్యక్తి తన అవిధేయతను విడిచిపెట్టి సరైన క్రమంలో నడవడం. చెడు ఏదైతే హృదయంలో ఉందో, ఒక త్రాగుడు, ఒక వ్యభిచారం, ఒక లోక సంబంధమైనటువంటి చెడు, గంజాయి, డ్రగ్స్, ఇవన్నీ కూడా మనిషిని పాడు చేసేటటువంటి చెడు. అవి శారీరకంగా లోపల ఉన్నటువంటి అవయవాలని పాడు చేస్తాయి. రేపటి రోజున నిత్యత్వానికి వెళ్లకుండా నిత్య నరకానికి తీసుకెళ్తాయి. ఈ చెడంతా హృదయంలో చేరి మనుషుల్ని పాడు చేస్తూ ఉంటుందండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఈ చెడును విడిచిపెట్టడమే. ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెట్టి అసహించుకొని దేవుని యందు భయము కలిగి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ తప్పు నేను చేయకూడదు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పొరపాటు నేను చేయకూడదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ పాపం నేను చేయకూడదు అని భయము కలిగి భక్తి చేసుకోవాలండి. ప్రభు పాదాల దగ్గర కూర్చొని, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా, ఈ చెడుకు నేను దూరంగా ఉంటాను,
పరిశుద్ధంగా బ్రతుకుతాను, ప్రతిరోజు నీ మాటలు వింటాను, నీ ఆలయానికి వస్తాను, సియోనులో నుండి నన్ను ఆశీర్వదించయ్యా అని ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి కుటుంబం, దేవుడు ఆశీర్వదించినటువంటి ఒక వ్యక్తి కుటుంబం ఎలా ఉంటుందయ్యా అంటే, తన భార్య ఫలించే ద్రాక్షావల్లిలాగా ఉంటుందట. తన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారట. ఈ వచనాలన్నీ ఈ 128వ కీర్తనలోనే వ్రాయబడి ఉన్నాయండి. ఎవరిలాగా ఆశీర్వదించబడతారు అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని చేత ఆశీర్వదించబడ్డాడో ఆ వ్యక్తి ఫ్యామిలీ మాత్రమే ఇలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి అంటే మొదట మనం పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే రెండోది మనం పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే సియోను అంటే దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. వచ్చినటువంటి మనం ఆయన పాదాలు పట్టుకొని ప్రతిదినం పాపక్షమాపణ పొంది చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని సియోనులో నుండి యెహోవా అతనిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదండి, నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదువు, నీ పిల్లల పిల్లలను కూడా నీవు చూస్తావు. చూడండి, ఆశీర్వాదం అంటే ఆ దీవెన మాత్రమే కాదండి, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా ఈ ఆశీర్వాదంలో ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని పరిశుద్ధంగా బ్రతుకుతారో వారిని దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట వ్రాయబడి ఉంది. ఆశీర్వాదానికి వారసులు అగటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మరి చాలామందికి ఆశీర్వాదం లేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఉన్నారు కానీ చెడును విడిచిపెట్టలేదు, భయభక్తులు కలిగి ఉండలేదు, దేవునికి నమ్మకంగా బ్రతకట్లేదు. కాబట్టి ఈ దీవెన ఆశీర్వాదం చాలామంది పోగొట్టుకున్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఈ ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఇప్పుడే చెడుతనాన్ని విడిచిపెట్టు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విని అంగీకరిస్తూ ఉన్నారు వారిని, వారి కుటుంబాలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. ఉదయకాలపు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈరోజంతా నీ కృపాసన్ని తోడుగుంచండి. స్కూల్కి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు పశువులు కలిగిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి. ఎవరికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడండి. మీ సన్నిధి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచి సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.